ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కోవూరు మండలం గుమ్మళ్లదెబ్బ గ్రామంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో మొక్కలు నాటారు. పేదల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి వారికి అవసరమైన పనులు చేయించుకోవాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 76 లక్షల రూపాయల వ్యయంతో పాటూరు చేనేత క్లస్టర్ వచ్చిందని వివరించారు. రాబోయే రోజుల్లో ఎస్టీ ప్రజలకు మరింత మేలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామంలో ఎస్టీ ప్రజలు ఎవరైనా ఉంటే వారికి పక్కా ఇళ్లు లేకపోయినా స్థలాలు లేని వారికి తప్పకుండా ఇంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అలాగే అవినీతికి తావులేని అభివృద్ధి తమ నినాదమని, సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గుమ్మళ్లదెబ్బ గ్రామంలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చాయని, సమస్యలను వీలైనంత త్వరగా దశల వారీగా పరిష్కరించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోవూరు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాకు లేదు, నేను ఇన్ని రోజులు 4,000 మీరు ఇస్తున్నారు. 1,000 రూపాయలు కట్టుకుంటున్నా. నాకు 1500 ఎక్కడుంటావు? నేను ఎక్కడన్నానమ్మా ఉండేది. మా కొడుకు వాళ్ళ ఎవరికి లేదు. మాకు పంచాయతీ సచివాలయం దగ్గర పోయి రాసావా? సచివాలయం కాడకు సునీలు సరేనా? రాయిపించు, కొత్త ఇస్తాం. అదేవిధంగా పాత కాలనీలో కూడా బీసీ కాలనీ గాని, ఎస్టీ కాలనీలో గాని వాళ్ళకి ఎక్కడైతే రోడ్లు గాని, కాలువలు గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయంతో, ఎందుకంటే మన ప్రభుత్వం కాన్సెప్టే పేదల ప్రభుత్వం అని చెప్పే కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్తున్నాము. ఇక్కడ ఇంతమంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాబట్టి మీకు అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాటిస్తున్నాను. అదే విధంగా బీసీలు ఉన్నారు, ఇతర కులాల వాళ్ళు ఉన్నారు, అందరికి కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళందరికీ ఏం అవసరాలు కావాలో అవన్నీ తీర్చడానికి కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ ముందుంటాను. వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ పాపులేషన్ కి నిన్ననే మన హౌసింగ్ పీడీ గారు చెప్పడం జరిగింది. ఎస్టీ పాపులేషన్ కి ఇది మొత్తం మన స్టేట్ లో అంతా ఉంది. ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఎస్టీ ఇల్లు గాన ఇందిరమ్మ పాలసీలో అప్పుడు ఇల్లులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉండి ఆ ఇల్లులు పగిలిపోయి ఉన్నా, లేదు ఎస్టీలకి ఇంటి స్థలాలు లేకపోయినా ఇల్లు కట్టుకోవాలన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉమ్మడి ప్రభుత్వమైన ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది. వాళ్ళు సచివాలయం సిబ్బంది దగ్గరికి లోకల్ నాయకులతో కలిసి వెళ్లి వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు గాని, ఇళ్లు గాని అన్ని వస్తాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.